ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. గుణవతి అయిన భార్య గురించి తెలియచేస్తూ మరి ఆమె పెనిమిటికి ఆమె ఎంత లాభకరంగా ఉంటుందో, ఆమె సమాజంలో ఎలాంటి చక్కని స్థానాన్ని పొందుకుంటుందో, ఆమె దేవునితో ఎలా సహవాసం చేస్తూ ఉంటుందో, ఆమె తన పనివారితో ఎలా ఉంటుందో, ఇంట్లో బాధ్యత ఎలా కలిగి ఉంటుందో అన్నీ చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అంటారు అని తెలియజేస్తున్నారు. మనము కుటుంబంతో ఒక బంధాన్ని కలిగి ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు మన గురించి చక్కని సాక్ష్యం ఇవ్వగలగాలి. ఈరోజు ఈ సామెత వింటున్న నీ గురించి నీ ఇంటి వారు ఇలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలరా? ఒకవేళ నువ్వు గుణవతి అయిన భార్యవైతే నీ భర్త నుండి ఒక మంచి సాక్ష్యం నీకు రావాలి. నీ తల్లిదండ్రులు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నీ కడుపును పుట్టిన నీ పిల్లలు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ నీ గురించి చక్కని సాక్ష్యం చెప్పగలిగేలాగా నువ్వు బ్రతకాలి. కొన్నిసార్లు కొంతమంది అసూయతో ద్వేషంతో చెప్పరనుకోండి, కానీ వాళ్ళకి తెలుసు మన గురించి వాళ్ళు సరైన సాక్ష్యం చెప్పకపోయినా మనం ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే నువ్వు దేవునికి మహిమార్థమే ఈ లోకంలో జీవించినప్పుడు నీ మీద లోపము పెట్టడానికి చూపడానికి కూడా మనుషులకు అవకాశం దొరకదు. దానియేలు గురించి ఆ మాట ఉంటుంది. దానియేలు ఏ లోపం లేని వానిగా ఉన్నాడంట. ఏదైనా లోపం అతని మీద చూపిద్దామని ప్రయత్నం చేస్తే కుదరలేదంట. చివరికి దేవుని విషయంలో అతను ఇరికించాలని చూశారు. మరి నువ్వు చదువుతున్న కాలేజ్లో కానీ, పనిచేస్తున్న ఆఫీసులో కానీ, ఇంట బయట చక్కని సాక్ష్యాన్ని చెప్పబడతావా? ప్రాముఖ్యంగా తల్లులైన వారు మీ బిడ్డలు మిమ్మల్ని ధన్యురాలు అనాలి. ఇలాంటి తల్లి మాకు కూడా ఉంటే బావుండు అని ఇతరులు కూడా చూసి నిన్ను అనుకునేలాగా ఉండాలి. నీ బిడ్డలు నిన్నును బట్టి దేవుని స్తుతించాలి. ఇంత యోగ్యమైన తల్లి, ప్రార్థనాపరురాలైన తల్లి, మంచి మనసున్న తల్లి, మోకాళ్ళ అనుభవం కలిగిన తల్లి, దేవునిని ప్రేమించే తల్లి, మమ్మల్ని బాధ్యతగా పెంచే తల్లి, మమ్మల్ని క్రమశిక్షణలో పెంచిన తల్లి అని నిన్ను బట్టి దేవుని స్తుతించే వారిగా ఉండడం అది ఎంత ధన్యత. ఇప్పటివరకు అలా లేకపోయినా ఇక నుంచైనా అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం.